2024లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేవలం 11 సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు డీల్ చేస్తున్న విధానం, ఆ పార్టీ మీద తన మీద వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం, మీడియా ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి అతి మొత్తం అంతా కనుక రాంగ్ వేలోనే డీల్ చేస్తున్నారు. ప్రతి నిర్ణయము తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం చేకూరే విధంగానే వాళ్ళ చేతులు వస్తూ ఉన్నాయి. బలప్రయోగం చేస్తేనో, కేసులు పెడితేనో, కక్ష సాధిస్తేనో, వైసీపీ మీదనో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిను బలహీనం చేయొచ్చు అని చెప్పి ఏ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని మానసిక ఆనందాన్ని పొందే బ్యాచ్ చెప్పిందో చంద్రబాబు గారికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ నాకు తెలియదు. కానీ వీళ్ళ ప్రతి చర్య కూడా ఏదో సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టుకునే వాళ్ళని సాటిస్ఫై చేసుకునే విధంగా ఉంది తప్పితే ఎక్కడే కూడా హుందాగా అండ్ అదే సమయంలోనే బాధ్యతాయుతమైన పార్టీగాను ప్రభుత్వంగాను కనిపించడం లేదు. ఫస్ట్ నుంచి చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయనకు పోలీస్ భద్రత ఇవ్వకుండా ఆయన తిరగకుండా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అటువంటిదేనా? రాంగ్ వే ఆఫ్ డీలింగ్ కదా. జగన్కి భద్రత ఇవ్వకుండా ఆయన తిరగకుండా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసి అని లేదు. ఇప్పుడు పొదిలి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు అంతమంది జనం వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఏదో ఉడ్డానాల గారిని పంపించి నల్ల బెలూన్లు ఎగిరేయించో, ఫ్లకార్లు పట్టుకొని జగన్ డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు ఇప్పిస్తే అవి బూమరంగ్ అవ్వు, అవి అబాన్సు పాలవు. దానివల్ల వీళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? జగన్కి అక్కడ వచ్చిన జనం ఏంటి? వీళ్ళు వెళ్ళి నలుగురు నిలబడి నల్ల బెలూన్లు బట్టి ఆ ఫ్లకార్లు పట్టుకుంటే దానివల్ల వీళ్ళు కలిగే ప్రయోజనం ఏంది? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించకుండా చేయడము, ఆ పర్యటనను అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు నిలబడగలుగుతాయా? జగన్కి విపరీతమైన జనం వస్తారు, దాన్ని నిలువరించాలంటే వీళ్ళు అంతే మంది పోవాలి. అంటే ఇంకా క్షేత్రస్థాయిలో యుద్ధం చేయాలా పార్టీల పరంగా? అటువంటివన్నీ సాధ్యమవుతాయా? మరి ఇటువంటి చేష్టల వల్ల ప్రయోజనం ఏంటి? ఈరోజు పొదిల్లో వెళ్ళి జగన్కి వచ్చిన జన సునామీలో వీళ్ళు కొట్టుకుపోయారు. ఒడ్డానలకు రాడున్నారు. ఏదో వాళ్ళ టీవీ ఛానల్లో పత్రికల్లో జగన్ వెళ్తే నిరసన అది ఇది అని చెప్పి 4 ఫోటోలు చూపించుకొని 4 వార్తలు ప్రసారం చేసుకోవడం కోసం తప్పితే చూసే జనాలు కనిపించదా? ఇదంతా కనుక వీళ్ళు ఎంత దారుణంగా అబాసుపాలయ్యారో, ఎంత దారుణమైనటువంటి ప్రవర్తన వీళ్ళది ఉందో, ఏ విధంగా చూసినా జగన్ ఎదుర్కోవాలి అంటే మంచి పాలన అందించడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనంలో దెబ్బ కొట్టాలి అంటే 3 పార్టీలు కలిసి మంచి పాలన అందించడమే. రాష్ట్రంలో మహిళల మీద, పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద స్పందన ఉండదు, సీరియస్ యాక్షన్ ఉండదు, ఇచ్చిన పథకాల హామీలు అమలు ఉండవు, ఇచ్చిన మాట మీద నిలబడడం లాంటివి ఉండవు. వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏముందో చర్చలు పెట్టరు, వీళ్ళ పాలన ఎట్లుందో డిస్కషన్స్ పెట్టరు. లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, దూషించడం. ఆయన ఎక్కడైనా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తే దాన్ని ఈ విధంగా వీళ్ళు అడ్డుకునే అంత సీన్ లేదు. అదే అంటున్నా, ఏదో 4 గంటలు పంపించి అబాసుపాల ఇవ్వడం తప్పితే ఇప్పుడు పొదిల్లో కూడా జరిగింది అదే కదా. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు కదా. ఏంటి ఇదంతా? అలా జగన్ మీటింగ్ పంపించో, జగన్ దగ్గరకు పంపించో, జగన్ అడ్డుకో, వచ్చేదేంది పోయేదేంది? 2025లో ఉన్నాం. సోషల్ మీడియా కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్టివ్గా ఉంది. ప్రతి ఒక్కరూ ఒక మీడియానే కదా. సో మనమేదో ఫేర్గా మనం ముందుకు వెళ్లకుండా ప్రతిదీ కక్ష సాధింపు, ప్రతిదీ అల్లరి చేయాలని చెప్పి, జగన్ అల్లరి చేయాలని చెప్పి అనుకుంటే మనమే అల్లరి పాలవుతామని కాసింత సెన్స్ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. అబ్బా, సంవత్సరం అంతా రాంగ్ వేలోనే డీల్ చేశారు. కనీసం రాబోయే రోజులన్నా పాలకపక్షమో లేకుంటే టీడీపీను జగన్మోహన్ రెడ్డి గారిని కాసింతైనా రైట్ వేలో డీల్ చేస్తారేమో చూడాలి.